ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం ఇక్కడ గిరిజన ప్రాంతాలతో పాటు రైతులను కూడా బెంబేలెత్తిస్తుంది. గత 4 రోజులుగా కూడా దాదాపు 5 నుంచి 6 ఆవుల వరకు కూడా ఈ పెద్ద పులి తినిందని చెప్పాలి. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాకు సంబంధించి కన్నాపురం సమీపంలోని బిల్లిమిల్లి వద్ద ఉన్నాం. ఇక్కడ గత రాత్రి ఈ పెద్ద పులి ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో సంచరించినట్లయితే రైతులు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఏదైతే దానికి సంబంధించిన పాదముద్రలు ఉన్నాయో వాటిని కూడా మనం విజువల్స్లో క్లారిటీగా చూడొచ్చు. దీనికి సంబంధించి బిల్లిమిల్లి ప్రాంత వాసులతో పాటు ఇటు కన్నాపురం ప్రాంత ప్రజలు కూడా ఒకసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. నిన్న ఇదే ప్రాంతంలో అధికారులు, అటవీ శాఖ అధికారులు చేపట్టిన డ్రోన్ కెమెరాలో కూడా ఈ పెద్ద పులి ఈ ప్రాంతంలోనే, మనం ఉన్న ప్రాంతంలోనే తిరిగినట్లయితే మనకి డ్రోన్ విజువల్స్ అయితే పక్కాగా కనిపించాయి. అయితే గత రాత్రి నుంచి ఈ పులి ఎటు వెళ్ళిందంటే ఇక్కడ బిల్లిమిల్లి ప్రాంతం నుంచి ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉందా లేకపోతే ఇతర ప్రాంతానికి వెళ్ళిందని అయితే ప్రస్తుతం అధికారులు పెట్టిన ట్రాప్ కెమెరాలు అయితే చూస్తున్నారు. ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ పెట్టిన ట్రాప్ కెమెరాలను కూడా వారు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ పులి అంటే గత 2 రోజుల క్రితం బుట్టాయిగూడెం మండలంలో ఉన్న ఈ పులికి సంబంధించి ఆ తర్వాత బుట్టాయిగూడెం నుంచి ప్రస్తుతం కొయ్యలగూడెనికి చేరుకుంది. ప్రస్తుతం ఈ కొయ్యలగూడెం మండలం సమీపంలోనే ఉంది. ఈ చుట్టుపక్కల ఉండడంతో ఇక్కడ రైతులు కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. స్థానిక రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మనం చూసిన ఈ పాదముద్రలు ఎప్పుడు అని మీరు భావిస్తున్నారు? ఉదయం రాత్రి పడిన పాదముద్రలు, నిన్నటి ముద్రలో పక్కన ఉన్నాయి. ఈ రాత్రి పులి సంచారం ఇది. ఈ ముద్రలు ఆవు దగ్గరికి వెళ్ళింది, ఆవు దగ్గరికి వెళ్ళి కొద్ది పక్కకు లాగింది, పక్కకు లాగి మళ్ళీ రిటర్న్ ఇటు 2 సార్లు తిరిగింది. అంటే అధికారులు వేసిన డ్రోన్లో పడిన పులి మరొకసారి ఇక్కడికి వచ్చింది అనుకుంటున్నారు. అదే పులి అండి. ఆ డ్రోన్లో నిన్న సాయంత్రం ఈవినింగ్ కూడా ట్రేస్ అయింది. ఆ తుప్పల్లో దాక్కుని ఉన్న పులే రాత్రి ఐ థింక్ చీకటి పడింది 6:30, 7 మధ్యలో ఈ కలేబరా దగ్గరికి కుక్కలు వస్తే కుక్కల్లో నిన్నటి అలాగే వాళ్ళు ట్రాప్ కెమెరా పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైందంటే 5 గంటలకి కుక్కలు వచ్చినాయండి. 7-8 కుక్కలు వచ్చి చుట్టూరు చేరినాయి. ఈ పులి ఎప్పుడైతే వచ్చిందో ఈ కుక్కలు మొత్తం పరిగెట్టుకుని కొంత దూరం పరిగెట్టుకుంటూ వచ్చేసినాయి నేను చీకటి పడ్డాక. అంటే పులి ఇక్కడికి వచ్చింది, వచ్చి ఇక్కడ సంచారం ఈ తోటలో తిరిగిన తర్వాత గేటు బయట కూడా రోడ్డు పొడుగుతా 2 సార్లు తిరిగినట్టుంది. అలాగే వెస్ట్ సైడ్, మా తోటకు వెస్ట్ సైడ్ ఉన్న పో తోటలో కూడా రాత్రి ముద్రలో ఆనమాలు ఉన్నాయి. సో పులి ఇక్కడే ఉంది. వాటి పాదముద్ర సైజు పక్క దాంట్లో పోలిస్తే ఇవి కొంచెం పెద్ద ఈక్వల్ అండి, అదేం కాదండి, ఈక్వల్గానే ఉంది. ఏదైతే పులి నిన్న మార్నింగ్ తోటలోకి వచ్చిందో అదే పులి. ఇక్కడ నుంచి ఎటు వెళ్ళే అవకాశం ఉందనుకుంటారంటే మీరు స్థానికులు కదా, మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు రాత్రి ఉదయం మళ్ళీ పరిశీలిస్తే ఈ ముద్రలు ఎటు వెళ్ళినాయి అంటే మా తోటకి కింద పక్కన రోడ్డు ఉంది. రోడ్డు వైపు నుంచి పక్క కింద చెరువు ఉంది. చెరువు దాకా ముద్రలు కనపడుతున్నాయండి. చెరువు దాకా ముద్రలు కనపడుతుంది. అక్కడ నుంచి మళ్ళీ సెర్చింగ్లో పెట్టారు, డ్రోన్ కెమెరా చూస్తున్నారు. అది నుంచి ఇప్పుడు ఆ డైరెక్షన్ అటు పైకి టువర్డ్స్ సౌత్ వైపు వెళ్తే కనుక బైన్గూడెం వైపు కనపడుతుంది. అది మరి పులి తిరిగేదాన్ని బట్టి ఉంటుంది. ప్రస్తుతానికైతే మేము అనుకుంటాం బైన్గూడెం వైపుకే టర్నింగ్లో ఉంది. అంటే గతంలో జిల్లాలో, అంటే గత కొన్ని రోజుల క్రితం జిల్లాలో పులుల అంచనా కోసం ఏర్పాటు చేసిన సర్వేలో కూడా ఎక్కడా కూడా పులి అనేది ఇక్కడ కనిపించలేదు. అంటే ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? పులి పైనుంచి వచ్చిందండి, అటు నుంచి వచ్చింది కదండి. మనకి మన పాపికొండల నుంచి, వేలేరుపేట మండలం నుంచి, కుక్కునూరు మండలం నుంచి, బుట్టాయిగూడెం మండలం కంటే బుట్టాయిగూడెం మండలం నుంచి ఇటు వచ్చింది. మనకి ఎప్పటికప్పుడు దాని జాడలు కనపడుతున్నాయిగా, పేపర్లో న్యూస్ వస్తుంది. అంటే గతంలో ఎప్పుడన్నా వచ్చింది? ముందర సంవత్సరం వచ్చిందండి. ఇక్కడ అంటే ఊరికి మాకు తూర్పు సైడ్ తోట ఉంది, జిన్మాడ తోట ఉంది, అక్కడికి వచ్చింది. అటు నుంచి బేవనోల దాకా వెళ్ళింది అన్నారు. బేవనోల నుంచి మళ్ళీ కామెడీగుంట నుంచి వెనక్కి వెళ్ళింది అన్నారు. అదండి. అంటే ఇక్కడికి ఎవరినైనా చుట్టుపక్కలకి రానిస్తున్నారా? బయట వెళ్ళండి, బయట వాళ్ళు ఎవరు రావట్లేదండి. తోట బయట పనులకి అందరూ ఆగిపోయారండి. పనులకి ఎవరు రాలేదు ఈరోజు, అసలు నిన్నటి నుంచి లేరు ఎవరు. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ప్రజలతో పాటు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒకసారి వచ్చినప్పటికీ కూడా ఈ స్థాయిలో ఇన్ని రోజులు, దాదాపు 6 రోజుల వ్యవధిలో దాదాపు ఇటు బుట్టాయిగూడెం ప్రాంతం నుంచి ఇటు కొయ్యలగూడెం కూడా పులి వచ్చింది. కాబట్టి ఇక్కడ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ పాదముద్రలు అంటే నిన్న అధికారులు ఎగరవేసిన డ్రోన్లో కూడా మనం ఉన్న ప్రాంతంలోనే పులి తిరిగింది. మరొకసారి కూడా తాజాగా పులి ముద్రలు అంటే పాదముద్రలు మరొకసారి ఇటు రాత్రి రావడంతో ఈ పులి ముద్రలు ఇక్కడే తిరుగుతుంది
కలుగుతుందంటూ కూడా స్థానిక రైతులు అయితే చెప్తున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఈ పులి అనేది సంచారం ఈరోజు ఎటువైపు వెళ్తుంది అనేది అయితే ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ వచ్చిన ప్రాంతం నుంచి అటు సైడ్ వెళ్తుందా, లేకపోతే ఈ ప్రాంతం గుండా మరొక ప్రాంతానికి వెళ్తుందా అనేది అయితే ఇక్కడ స్థానికులు అయితే భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా అధికారులు కూడా పులిని బంధించేందుకు బోనును తీసుకొచ్చారు. అంతేకాకుండా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ ట్రాప్ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈరోజు ఏమైనా ఈ పులికి సంబంధించి ఆనవాళ్లను పసిగట్టి పులిని పట్టుకునే పనిలో అధికారులు పడతారా, లేకపోతే ఈ పులి వచ్చిన రూట్ నుంచే వెళ్ళిపోతుంది అనేది అయితే తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ఈ కోయిలగూడెంకి సంబంధించి ఇటు బుట్టాయిగూడెం సంబంధించి ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించిన ఆవుల్ని పులి ఇప్పటికి వరకు కూడా 6 ఆవుల్ని తిన్నది కాబట్టి ప్రస్తుతం రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా ఈ పులిని పట్టుకునే పనులు అయితే పడ్డారని చెప్పాలి. వీడియో జనశేఖర్తో మన దాటి ఏలూరు జిల్లా కన్నాపురం గ్రామం నుంచి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి హెచ్చరిక, కన్నాపురం మరియు దిప్పగాయలపాడు గ్రామ పరిసరాల ప్రాంతాలలో పెద్ద పులి తిరుగుతున్నది. రాత్రి వేళలో ఎవరు కూడా ఒంటరిగా తిరగవద్దు, పొలాలకు వెళ్ళవద్దు, గుంపులుగా సంచరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మీ యొక్క పశువులు మేకలను మీ ఇంటి వద్దనే కట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. పెద్ద పులి యొక్క అడుగు జాడలు గాని ఆనవాలే కన్నాపురం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి తెలియపరచవలసిందిగా కోరుచున్నాము. మా యొక్క ఫోన్ నెంబర్ 9408102225 కి ఫోన్ చేసి వెంటనే తెలియపరచవలసింది కోరుచున్నాము. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాము. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store